అన్నా మీ బస్సే అన్నా దా ఎక్కనా దా సెల్లం అవుతుంది చూడరా. మీదే నాదా? హలో హలో ఎవరండి వినపట్లేదు? తాయారు నువ్వా? వచ్చేస్తున్నావే. సంభావన నీ పిన్నా కూడా అందుక ఫోన్ చేసావు నువ్వు? కాలు బొక్క. ఎందుకంటా ఏమిటి? మగ పెళ్లి వారికి ఆడపిల్లి వారికి అభిప్రాయ భేదాలు వచ్చి చివరి నిమిషంలో పెళ్లి చెడిపోయి వెనక్కి వచ్చేస్తున్నాం. ఉన్నది ఒక్కటే బస్సు, దాంట్లోనే వచ్చేస్తున్నాం. ఎడం వైపు మగ పెళ్లివారు, కుడి వైపు ఆడపెళ్లివారు, మధ్యలో నేను శంభుగాడు వస్తున్నాం ఇక్కడ. ఎందుకంటా ఏమిటి? లవ్ మ్యారేజే. లవర్స్ ఇద్దరు విడిపోకూడదని రూల్ ఏమన్నా ఉందేమిటి? ఎలా విడిపోయారంట ఏమిటి? సిల్లీ మ్యాటరు. పెళ్లి కొడుకు టెంపరీ జాబ్ అంట, పర్మనెంట్ జాబ్ అని అబద్ధం చెప్పాట. దాంతో ఆడపిల్లి వారికి పాపం వచ్చి పెళ్లి కూతురు తండ్రి పెళ్లి కొడుకును పెళ్లి కూతురుతో అడిగించాట. పెళ్లి కూతురు 10 మందిలో నన్ను ఇలా అడుగుతున్నా అని చెప్పేసి అబ్బాయి అహం దెబ్బతింది. ఇగో ప్రాబ్లం. ఆడపిల్లి వారు ఇలా అవమానిస్తారనే బాధతో మేము వాళ్ళని అవమానించడమే, వాళ్ళేమో పరువు తీశారు. అక్కడ వాళ్ళకి ఏదో పరువు ఉన్నట్టు. ఇదిగో పంతులు, వాళ్ళతో మాకు మాటలేంటి? ఒక స్థాయి స్తోమత లేని మనుషులు. హలో, స్తోమతున్నాం కాబట్టి స్కాచ్ తాగుతున్నాం. పట్టపగలు తాగడాన్ని బట్టే మేనర్స్ లేని ఫ్యామిలీ అని తెలుస్తుంది. ఇదిగా డ్రైవరు, బస్సు పోయి లేచి పారేస్తా. ఏంటి వేసేది? ఒక్కడి పీకానంటే తిన్నగలి సీట్లో పడతావు. నువ్వు పీకేదేంది? ఇంకొక పెగ్గు పీకానంటే నేనేది పడకటం హాయిగా. నేను సన్నాసులతో మాట్లాడు. నేను సన్నాసులతోనేగా మాట్లాడతాను. అంటే మా గురువు గారు సన్నాసిరా? మీ అభిప్రాయం? వాళ్ళ అభిప్రాయం అది కాదు, అది నీ అభిప్రాయం. తాగుబోతు సన్నాసులతో అసలు మాట్లాడు. మేము తాగుబోతులమే కానీ పెళ్ళానికి భయపడేంత సన్నాసులం కాదు. నన్నంత మాట అంటావా? చూసావా ఎంత మాట అన్నాడో నిన్ను. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నా తెగ రెచ్చిపోతున్నావు? అక్కడ లేడీస్ జెండర్ పేరు నువ్వు తగులుకోవే. ఏంటి వాగుతున్నావు? మీరు చిల్లర మనుషులని తెలియకే మీ బోర్డు సంబంధం ఒప్పుకున్నాం. ఇదిగో పెట్టారుగా ఒక చౌకబారు చీర. తప్పు చీర కట్టకండి. చాలే, నీ మొహానికి ఈ చీర ఎక్కువ. అమ్మా అయిందేదో అయిపోయింది, మీరు కొంచెం ఊరుకోవచ్చు కదమ్మా. నువ్వేంటయ్యా బోడి? నన్ను పట్టుకుని బోడి అంటారా మీరు? బోడి కాకపోతే బొచ్చయ్యచ్చు. గురువు గారు బొచ్చు కంటే బోడే బెటరు. అలాగా? అందరికి వినపడలేదు, గట్టిగా చెప్పరా. ఏమండోయ్, ఇది వినండి. మా గురువు గారు బొచ్చు కాదు బోడే. అమ్మా పెళ్లి కూతురు అయ్యిందేదో అయ్యింది. ఆ పెళ్లి కొడుకుతో ఇంగ్లీష్ లో సారీ అన్న మొక్క చెప్తే సరిపోయేది కదా. చేసినంత చేసి సారీ చెప్పారట. సారీ. ఇప్పుడు ఇదిగా మాస్టారు, మీరు ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయి మిమ్మల్ని 10 మందిలో అవమానించి ఆ తర్వాత సారీ అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోను. ఎప్పుడు చూడు పంచర్. ఏమా డ్రైవరు, అదేమన్నా హోటల్ ఏమిటి? హోటల్ అది. పంప తీసి అక్కడ చికెన్ మటన్ గానీ ఉండవు కదా? దొరికేదే చికెన్ మటన్ అక్కడ. మరి అయితే ఇంకేరా పదా. ఎక్కడికి గురువుగారు? అలా చెప్తాను కదా. నా మాట వినండి, వాడు చెప్పడం బాగానే ఉంది. అన్నా ఇంకెంతసేపు పడుతుంది అన్న? 5-10 నిమిషాలు అయిపోతానా? తొందరగానే. గట్లాగన్నా. ఏమోయ్, ఒక చికెన్ ఫ్రై, ఒక మటన్ కర్రీ గురువు గారికి. అలాగే సార్. అలాగే ఉడకబెట్టిన గుడ్లు కూడా గురువు గారికి. చేస్తాను సార్. గట్టిగా అనౌన్స్ చేయరా. రొయ్యల వేపుడు, పీతల వేపుడు, బొమ్మిడాయల పులుసు కూడా తింటానని చెప్పు. అట్లాగే గురువు గారు. మట్టగిడిసలు మర్చిపోయారు. నేనా? చంపేస్తాను రే. నేను కాదు, వాళ్ళు. ఇదిగో మర్యాదగా మాట్లాడు. ఓకే వండి ఎదవ గారు. ఈ తండ్రులు మారరు, ఆ పిల్లలు కలవరు. నువ్వు నిజంగా అతన్ని ప్రేమించావా? అంత ప్రేమించిన దానివి అతన్ని ఎందుకు అనుమానించావు? నేనేం అనుమానించలేదు, అతనే అబద్ధం చెప్పాడు. సరే, అబద్ధమే చెప్పాడు. ఎందుకు చెప్పాడు? నిన్ను పెళ్లి చేసుకోవాలనే కదా, నిన్ను వదులుకోలేకే కదా. నిజమైన ప్రేమ అందరికీ దొరకదు, అదృష్టం ఉండాలి. అది నీకు దొరికింది. ఉద్యోగం పర్మనెంటా కాదా అన్నది ముఖ్యం కాదు, ప్రేమ పర్మనెంటా కాదా అన్నది చూసుకోవాలి. నా మాట విని వెళ్ళి అతనికి సారీ చెప్పే. మరి మా నాన్న వాళ్ళు? కలిసి బతకాల్సింది మీరిద్దరు, మీ నాన్న వాళ్ళ నాన్న కాదు.
వెళ్ళు. ఇంకా ఆలస్యం అయితే నువ్వు క్షమాపణ చెప్పినా అతను ఒప్పుకోకపోవచ్చు. ఇంకా ఆలోచిస్తావేంటి? వెళ్ళు. కిరణ్, నేను నీకు సారీ చెప్పడానికి రాలేదు. చావైనా బతికైనా అది నీతోటే అని చెప్పడానికి వచ్చాను. ఏం పెళ్లి కూతురా, ఏంటి మళ్ళీ మా వాడితో నాటకాలు ఆడుతున్నావు? ఏమే నీకేమైనా పిచ్చెక్కిందా? వాడి దగ్గర రావాల్సిన కర్మ నీకంటే, వాడి కాకపోతే వాడి తల్లో జేజమ్మని తీసుకొచ్చి పెళ్లి చేస్తా. జేజమ్మతో చేసుకుంటావా వాజమ్మతో చేసుకుంటావా మాకెందుకయ్యా? మీరెన్ని నాటకాలన్నా సరే ఈ పెళ్లి మాత్రం జరగదు. నాటకాలు ఆడాల్సిన కర్మ నాకేంట్రా? నువ్వే వచ్చి నా కాళ్ళు పట్టుకున్నా సరే ఈ పెళ్లి జరగదు. ఆగండి, మా పెళ్లి జరుగుతుంది. మీ పంతాలు పట్టింపులు మాకు అనవసరం. మాకు మా ప్రేమే ముఖ్యం. అరే, తన తప్పు తెలుసుకుంది, సారీ చెప్పింది. ఇంకేంటి? మీరంతా ఇలా ముండికేసి కూర్చుంటే లైఫ్ లాంగ్ తనకు దూరం అయిపోతాను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేమిద్దరం పెళ్లి చేసుకుంటున్నాం. వారి దేవుడో దేవుడో ఏం పిల్లగాడే, మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే.